నమస్తే మాధురి గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక శివరుద్ర సాధు గారు మాట్లాడారు మీరు తీసిన లింగం గురించి. అయితే మీకు వస్తున్న కాల్స్ ఏంటి, మీరు అనుకుంటున్నది ఏంటి, అసలు మీరు ఎందుకు తీశారు అలా? అంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఒక వ్యక్తిది, సో ఆ వ్యక్తి జనాల ముందు వచ్చిందనమాట. సో హల్చల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒకలాగా మాట్లాడుతుంటే సో నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు అనమాట. అంటే కొన్ని పాయింట్స్ తీసుకొని ఇంకా ఆమె చాలా ఎక్కువైపోయినాయి అనమాట మాట్లాడము. సో అని నేను ముందుకు వచ్చి ఆమె నిజం అంటుంది కదా, సో నేను చేసేవి కూడా నిజాలు చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను రాండి అని శివలింగం తీశాను, విభూతి తీశాను, దయ్యాన్ని ఎలా బంధించాలో తీశాను, అరటిపండులో దయ్యాన్ని బంధించి ముక్కలు చేస్తాను, అన్ని చేశాను. అంత అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో ఇది నిజమా కాదు మీరు చెప్పండి అంటే ఇది నిజమే, ఆఫ్ కెమెరా అయితే చేయలేదు, మీరు నిజంగా చేశారంటే సో నేను అప్పుడు వాళ్ళకి ఒక హిట్ ఇచ్చాను అనమాట. సో ఇది రియల్ కాదు, సో ఇది మ్యాజిక్. ఎవరైతే ఇలాంటి దొంగ వేషాలు వేసుకొని మా జనాలలో మాయలు చేస్తూ మీకు అది ఉంది, మీకు ఇది పట్టింది అని చాలా పల్లెటూరులో ఇలా దయ్యాలు బంధించడము, ఇలా లింగాలు తీయడము అట్లా చేయడం వల్ల ఇలా చేస్తున్నారు అని నేను చెప్పడానికి ముందుకు వచ్చాను తప్ప నాకు నిజంగా శక్తులు ఉంటే సో నేను ఒక ట్రాన్స్జెండర్ని, నేను భిక్షాటం వెళ్తేనే నా వృత్తి గడవాలన్నమాట. సో ఒకవేళ నేను లింగాలు తీసి అలా నిజంగా నేను మహిమలు తీస్తే సో రోజు ఒక మహిమ ఒక బంగారు తీసుకొని నేను ఒక హైదరాబాద్ ఒక మేడ కట్టుకొని ఉంటుంటే కదమ్మా. సో జనాలు మా దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది. సో నేను రెండో చూశాను, నిజంగా చూశాను, నేను అబద్ధం చెప్పాను. నాకు భక్తి అంటే ఎక్కువ. 10 శక్తిపీఠాలు దర్శించుకున్నాను, 5 సార్లు కాశీకి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు కుంభమేళకి వెళ్తున్నాను, కేదార్నాథ్, బద్రీనాథ్, పూరి జగన్నాథ్ ఎన్నో తిరుగుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. నేనైతే ఎవరిని కించపరచడానికి అలా తీయలేదు. కొంతమంది ఏమో చాలా మంది మీరు ఇలా తీస్తున్నారు తప్పు మా కార్తీక మాసంలో అంటున్నారే, వాళ్ళు గతంలో తీసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద పోయి మీరు అడగలేదే తీస్తున్నారే. సో ఇక్కడ ఏం లేదండి, ఇంటర్వ్యూలో ఏది మాట్లాడినా కానీ ఇది ఒక పాయింట్ పట్టుకున్నారు. అంటే మాట్లాడిన మ్యాటర్ ఏం పట్టించుకోకుండా శివలింగం ఎందుకు తీస్తున్నావు అంటే ఇప్పుడు ఎవరో ఒక బాబా వచ్చి మా ఊర్లో కూర్చొని లింగాలు తీసుకుని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నాకు నిజంగా జరిగిందండి. సో నా ఫ్రెండ్కి నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పాను. నా ఫ్రెండ్కి ఎవరో మందు మా పల్లెటూరు అండి అనంతపురం దగ్గర, ఎవరో మందు పెడితే సో కక్కించడానికని వెళ్ళాం. సో కక్కించడానికి వెళితే సో కక్కిచ్చాడని నన్ను చూసి అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే కక్కిస్తాడో సో అమ్మ నీకుందమ్మ మందు అంటే నాకు కూడా పెట్టారు మందు, ఎందుకంటే నాకు సరేలేని వెళ్ళాను. సో మందు కక్కిచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందని సో అసలైన మందు పెట్టే ఉన్న వాళ్ళకైతే కన్నా పొడకడుపునే 3 చెమ్మలు ఉప్పు నీళ్ళు దాపిచ్చి తమలపాకుతో తీస్తారు. సో అది వస్తుంది రియల్ గా. నాకు ఎలా జరిగిందంటే నువ్వు తాగమ్మా అంటే ఇప్పుడు ఇదే అనుకున్న ఉప్పు నీళ్ళు తాగమ్మా అని ఇలా తాగుతున్నా నెత్తిరా అడగకుండా ఉంది, మందు లేదు. సో మందు ఉన్నట్టు క్రియేట్ చేసింది ఎవరు? ఆయన. మంది ఎలా ఉంది నాకు ఎలా చూపించాడంటే ఈడ పెట్టుకొని పైన తాగమ్మ ఇట్లా తాగుతాడు టక్కని ఇట్లా అందులో వేసేసాడు కూర్చొని. నేను ఇలా చూసాను, ఆహా సరే 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 ఓకే 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 ఇలానా అంటే మందు ఉన్న వాళ్ళకి తీసారు కానీ లేని వాళ్ళు కూడా ఎలా తీస్తారమ్మా? ఖచ్చితంగా. సో అది నేను నిజమని నమ్మాలా అబద్ధమని నమ్మాలా? అది అబద్ధమే కదా. సో ఇలా కొన్ని చాలా జరుగుతున్నాయి, నా విషయంలో జరిగింది. నేను దేవుని నమ్మకండి, ఎవరిని నమ్మకం అనట్లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. సో నాకు 10 మందికి నచ్చచ్చు, 10 మంది నచ్చకపోవచ్చు. సో నాకు నచ్చలేదు, జనాలు ఇలా చేస్తున్నారు, ఇది మీరు నమ్మండి నేను అనట్లేదు కదా, ఇది జస్ట్ మ్యాజిక్ అంటున్నా. ఓకే, సో అంతే అండి. ఇప్పుడు మనతో పాటు శివరుద్ర సాధు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు గురుగారు మాధురి గారు మనకు ముందరే ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇక మీ దృష్టికి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, ఆవిడని అడగాల్సినవి ఏంటి? ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా మీరు చేయలేదని అంటున్నారు. శివుడి లింగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు చాలా మందికి తెలియాలమ్మా. ఇప్పుడు మీరు తీశారు, మేము దానికి హెచ్చరించాము కూడా, మీకు ఫోన్లో కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే అంత ధైర్యం చేయకూడదు, శివలింగం అనేది కొంచెం సందర్భానుకూలంగా చాలా మంది భక్తులు ముఖ్యంగా ఇప్పుడు మాలలు వేసుకునే ఈ క్రమంలో పవిత్రముగా వాళ్ళు భజనా కార్యక్రమాలు తర్వాత వాళ్ళ యొక్క దీక్షా నియమ నిబంధనలు బలంగా ఉన్న సమయంలో మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇందులో ఇంకోటి ఏంటంటమ్మా, పూర్తి వివరణ తెలిసిన వాడికి ఒక అవగాహన ఉంటే అసలు తెలియని వాళ్ళకి ఇంకొక అవగాహన ఉంటుంది. ఇక్కడ వచ్చిన శాస్త్ర గ్రంథం ఏంటంటమ్మా, కొంచెం తెలుసు కొంచెం తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన సమాధానాలు కూడా ఏంటంటే చాలా మందికి పూర్తి భక్తిత్వం ఉన్నదా అని చెప్పలేము, లేదా అని చెప్పడానికి లేదు. ఇప్పుడు వాళ్ళందరికీ నువ్వు క్లుప్తమైన సమాధానాలు ఇవ్వాలి అని నేనే ఎందుకు వచ్చాను, నేనే ఎందుకు అడిగానంటే మేము కూడా మహాముఖంటికి భక్తులము కాబట్టి
నేను వచ్చి చాలా శాతంగా చాలా మందికి భక్తి గురించి మాట్లాడిన దాంట్లో శివుడి గురించి నేను చాలా మందితో గొడవలకు దిగాను. ఈ మధ్య నేను ఒక నెల రోజుల నుంచి ఛానల్లో రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక ఆలోచన రీత్యా ఒక వ్యక్తి వచ్చి చెప్పిన ఆ విషయాలలో అఘోరి అన్న పేరు తీయడం చేతనే ఇలా ఉంటే మరి నిజమైన వాళ్ళు ఎవరు అన్నదే నా యొక్క ఆలోచన. దుస్తులు అన్న విషయం మాట్లాడి ఆఖరికి దుస్తులు కొన్ని సందర్భాల్లో కట్టుకున్నదని చెప్పి కొంచెం వెనక్కి తగ్గాం. చాలామంది ఫోన్ చేశారమ్మని అడుగుతున్నా కూడా వెనక్కి జరిగిన దాంట్లో అమ్మ శివుడి యొక్క తత్వం నువ్వు తీసుకున్నావా, లేకపోతే నీకు శివుడే వస్తాడా, శివుడిని లింగాన్ని నువ్వు తీయగలిగావు అని అంటే ఎవరిని నువ్వు మభ్య పెట్టడానికి నీ శక్తులను చూపిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. మీరు చెప్పాల్సిన సమాధానం అది. నీకు ఎందుకు అంత ధైర్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, శివలింగాన్ని బయటికి తీయాల్సిన అవసరం? ఇప్పుడు యథార్థాన్ని చూపిస్తున్నావా అని అంటే నిన్ను అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు చాలామంది అని అంటే నువ్వు అదే యథార్థాన్ని చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ నువ్వు వేరే ఏదైనా వస్తువు తీయవచ్చు కదా. ఇప్పుడు నిమ్మ పండు ఉంటుంది, లేదా ఇంకేదో వేరే పండు ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఇవి తీయకుండా నీవు శివలింగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ విషయం మీరు ఏదైనా ఆలోచించారా? శివలింగాన్ని తీయడానికి గల ఎవరైనా రేపటి రోజు అడగవచ్చు నన్ను అని. ఎందుకంటే ఇది వచ్చి హైందవ దేశం కదా. సో గురుగారు, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తప్పు చేయలే. సో తప్పు చేస్తే ఎవరి మీదైనా తల వంచుతా, నేను తప్పు చేసే అంటాను. సో నేను 20 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఈ టాపిక్ ఏదైతే అఘోర ఇష్యూ నడుస్తుంది చాలా 30-40 ఇచ్చాను. ఈ 40 ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ కానీ శివలింగం తీయలేదు. సో విభూతులు ఇవన్నీ తీసాను, కానీ నేను ఒక 6 యూట్యూబ్ ఛానల్లో నేను శివలింగం తీశాను. సో శివలింగం తీసేటప్పుడు నేను శుభ్రంగా ఉన్నానా, నేను ఎలా ఉన్నాను, నా పద్ధతి ఎలా ఉంది అనుకో. ఎందుకంటే నాకు భక్తి ఎక్కువ, నేను చెప్పాను కదండి శివభక్తురాలని. సో నేను ఇంటర్వ్యూ పిలిచినప్పుడు నాకు ఇలా ఉంది అన్నప్పుడు నేను స్నానం చేసి పూజ చేసి, స్వామి ఇదిగో ఇలా చేస్తున్నాను, ఏమైనా తప్పుంటే క్షమించు అని నేను. మళ్ళీ చాలా మంది నీ కింద చెప్పులు ఉన్నాయా చాలా మంది అడుగుతున్నారు. నాకు తెలీదా అండి, నేను ఒక రాజన్నయ్య అర్ధనారి నాకు తెలుసు ఎక్కడ ఏం చేయాలి అని. నేను 30 ఇంటర్వ్యూలో నేను 6 సార్లు శివలింగం తీశాను. ఎన్ని మాటలు అన్ని పక్కన పట్టేసి ఇది ఒక్కటే పాయింట్ తీసుకున్నాను. సో నేను ఆ శివలింగం తీన కారణం ఏంటంటే చాలా స్వామీజీ గారు చెప్పినట్టు ఒక ఉంగరమ తీయచ్చు, ఒకటి ఏదన్నా ఏదో ఒకటి తీయచ్చు. సో ఎందుకంటే గతంలో ఇలాంటివి అంటే నేను అన్ని రకాలుగా దయ్యాన్ని బంధించడం కానీ ప్రతిదీ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఇలా జరుగుతుంది. మన యూట్యూబ్లో చూసుకున్నా కానీ కొంతమంది స్వామీజీ గారు కావచ్చు, బాబాలు కావచ్చు, కొంతమంది వాళ్ళు లింగాలు తీశారు. సో ఇది ఎలా, సో జనాలకి తెలియాలి. సో ఇప్పుడు ఏదైతే అఘోర వచ్చి నేను అఘోర అని, సో నాకు నమ్మబుద్ధి కాలేదు అఘోర అని. సో నేను చాలా కాశీలు కానీ కేదార్నాథ్లో ఎక్కడ చూసినా కానీ ఇలా ఉండరు. సో ఏంటి ఇది? సో మన ఈ జనాలకు మనం తెలియజేయాలి అని ఒక యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అక్కడ స్నానం చేసి కూర్చొని నేను తప్పు చేస్తున్నానా, నిజం ఏం చేస్తున్నా, సారీ స్వామి అని నేను శివలింగం తీసినప్పుడు కూడా నన్ను క్షమించు శివయ్య, జనాలు చూడాలి ఇలాంటి మాయలు మోసాలు చేసే వాళ్ళని అని నేను స్వామి నొక్కుని పక్కన పెట్టాను. సో నేనైతే రియల్ గా నేను కావాలని చేయలేదు. సో ఏంటంటే చాలా మంది ఇలాంటి తీయడం వల్ల ఇప్పుడు జనాలకి ఇది చాలా మంది తెలుసుకుంటున్నారు. సో మీరు అన్నట్టు ఏదో గ్రామంలో వెళ్తానండి, వెళ్ళి ఎవరో ఒకరు శివలింగం తీస్తే ఆహా స్వామిజీ అని ఇంకా ఆయన పూజించి ఏదో ఒకటి డబ్బుల రూపంలో ఇస్తే జనాలు ఎవరు మోసపోయేది? సో నేను ఆ రకంగా శివలింగ రూపంలో కాదు, దయ్యాన్ని కూడా ఎలా బంధిస్తారు కూడా చూపించాను. సో దయ్యాల రూపంలో కూడా చాలా ఇలా మోసాలు చేసేలు ఉన్నారు, ఇలా మోసాలు చేస్తున్నారు. నేనైతే కానీ ఎవరిని అంటే స్వామిని తెలుసు నేను తీస్తున్నాను జనం చూపించాలి. నేను 30 ఇంటర్వ్యూలో నేను 6 సార్లు తీసా. మిగతా సార్లు నేను ఎందుకు తీయలేదు? ఆ రోజు నేను స్నానం చేయలేదు కాబట్టి, ఆ రోజు నేను పవిత్రంగా లేను కాబట్టి విభూది అరటి పండు అదే చూపిస్తాను కానీ శివలింగం మీద తీయలేదు. సో ఇవన్నీ జనాలకు తెలియదు కదా, నేను చెప్తేనే కదా గురుగారు అడుగుతున్నారని నేను చెప్పాల్సి వచ్చింది. అంటే మొత్తానికి అవేర్ చేయడానికి నువ్వు చేసావు అంటే ఇండైరెక్ట్ గా నువ్వు చేస్తుంది లోక కళ్యాణం. లోకంలో చాలా మంది మోసపోతున్నారు కాబట్టి నా వంతు బాధ్యతగా ఈ విధంగా మీరు మోసపోకూడదని మీరు చేశారు కదా. శివలింగాన్ని ఎంచుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా మంది దేవుడి పేరు చెప్తున్నారన్న ఉద్దేశంగానే ఆ విగ్రహం తీయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే శివలింగం మాత్రమే చిన్నగా ఉంటుంది, మిగతా వస్తువులు ఏవి చూసినా కూడా ఇనుముతో కానీ లేదంటే ఇంకేదైనా ఆర్నమెంట్ తో ఉంటుంది. కాబట్టి శివలింగం స్ఫటికతోని మట్టి మన రాయితో ఉంటుందన్న ఆ ధైర్యం మీరు చేశారు కదా. ఇది చేయడం వల్ల ఏంటంటమ్మా, మీరు మొదట ఇచ్చిన హెచ్చరిక కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? నేను ఈ విధముగా ప్రజలు చేయబడుతున్న మోసాన్ని అరికట్టడానికి అని అన్నారు కదా. అన్న తర్వాత కొంతమంది వ్యక్తులు కేవలం మీరు తీస్తున్నదే అపవిత్రం అని అనడానికి గల కారణం మిమ్మల్ని టార్గెట్ చేయడం ఉండొచ్చు కదా. అలా టార్గెట్ మీరు ఉండవచ్చు కదా. ఊహించి మీరు ఈ రోజు క్షమాపణ మాకు చెప్పాలి అని అన్నారు. ఇప్పుడు నువ్వు శివ భక్తురాలు అని అన్నావు.
శివుడి యొక్క ఆవేదన గురించి చెప్పావు, శివుడి యొక్క లింగాన్ని బయటికి తీసావు కదమ్మా. నువ్వు తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్తాను అని చెప్పినప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు తప్పు చేసింది కాబట్టి తప్పు చేసిందన్న విషయం బయటికి వెళ్తుంది. ఆహా, అక్కడ తప్పనే కాదు, అంటే కొంతమంది ఉంటారు. సో కమ్యూనిటీ వాళ్ళు, శివశక్తి వాళ్ళు అది చూసారు. నేను ఎన్నో అంటే చాలా మాట్లాడాను, సో అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు శివలింగం తీసేటప్పుడు కొంతమంది కూర్చొని ఇలా అంటారు, ఇలా అంటారు. నేను ఇలా కొత్తగా నేను ఇలా ఊగాను. సో మా శివశక్తులకు మన భావాలు దెబ్బతిన్నాయి, నువ్వు ఇలా ఊగుతున్నావు అంటున్నారు. సో ఇలా శివశక్తిలో ఊగుతారా? దయ్యం పట్నంలో కూడా మరి మన దయాలు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలంటే నేను ఎలా చెప్పాలి? సో అదేంటంటే జనాలు చేస్తారే అలా చేస్తారు, అది వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిన్నాయంట. సో నేను ఏమన్నానంటే, నేను క్షమాపణ ఒకవేళ తప్పని తెలిస్తే నేను ముందుకు వచ్చి క్షమాపణ చెప్తాను. సో ఆ తప్పులు మీరు నాకు చూపించండి. ఆ ఇంటర్వ్యూలు ఎన్ని ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ శివలింగదే తీసుకున్నారు మీరు, ప్రతి ఒక్కరు అదే తీసుకున్నారు. ఎందుకు చేసావు అంటే మళ్ళీ జనాలు మోసపోతున్నారు. ఎవరో వచ్చి ఇంత హైదరాబాద్ ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు. సో గుళ్ళు ధ్వంసం అవుతున్నాయి, రోజు ఒక రేపు ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఒక వ్యక్తిని హైలైట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళు నమ్మకండి, రాండి, పోరాడు. సనాతన ధర్మ మా తెలంగాణలో, ఆంధ్రలో చాలా సమస్యలు ఉన్నాయమ్మా. వీటి గురించి పట్టించుకోవాలి కానీ ఇదేని గురించి పట్టుకొని ఒక లింగాన్ని పట్టుకొని అదే మీరు మాట్లాడుతూ ఉంటే చాలా బాధ వేస్తుంది. సో నేను ఒకటే చెప్తాను, నేనైతే సారీ చెప్పకూడదు అనుకున్నా. సో తప్పకుండా నేను తీసిన శివలింగాలు ఏదైనా తప్పులు మీరు రుజువు చూపిస్తే, ఆధారాలు ఉంటే తప్పకుండా నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడడానికి రెడీ. ఇప్పుడు మిత్రులందరూ కూడా చెల్లేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళల్లో చాలా మంది ఇప్పుడు జరుగుతున్న మాసం కార్తీక మాసంలో అయ్యప్ప మాలలు, శివమాలలు మరియు హనుమాన్ మాలలు అన్నీ వేసారు. కాబట్టి ప్రత్యేకంగా నాకు వచ్చిన కాన్వర్సేషన్ ఎవరితోనైతే మాట్లాడిందంటే చెప్పింది, స్వామి మీరు అడగట్లేరు కదా, చేయట్లేరు కదా అన్న విషయంలో నిర్ధారణ కోసం నేను ఈ అమ్మని పిలువమని చెప్పాను, మాట్లాడమని చెప్పాను. ఇప్పుడు ఈవిడ గురి ఏంటంటే భక్తి పారవశ్యంతో చేసిన ఉద్దేశం కాదు. నేను చాలామందికి అంటే వాళ్ళు చూసి ఈరోజు ఇదే నిజం అనుకొని చాలామందిని గ్రామాల్లో కానీ గతంలో ఎన్నెన్నో విషయ వివరణలకి చాలామంది వచ్చి కెమెరా ముందు ఎన్నో విషయాలు చేశారు. కాబట్టి ఇందులో మోసం ఎంతవరకు జరుగుతుందన్న ఉద్దేశాన్ని వ్యక్తపరచానని చెప్పింది. ఇప్పుడు మేము కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అంటున్నారో అర్ధనారీశ్వరి మాధురి గారికి హెచ్చరిక ఇవ్వడం కూడా ఏంటంటే, మీరు శివభక్తి అనే విషయాన్ని, శివుడి లింగాన్ని ముఖ్యంగా మన యొక్క భారతదేశం అనేది చాలా 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 భక్తి పారవర్షంతో సౌభాగ్యాలు నిత్యముగా సుఖంగా ఉండాలనేది మన దగ్గర ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు, కానీ మీ ఉద్దేశాన్ని చాలామంది సదుద్దేశముగా చిత్రీకరించి మేము వస్తాము, దాడి చేస్తాము, లేకపోతే మిమ్మల్ని ఏదో చేస్తాము అంటున్నారు. కాబట్టి దానికి మనందరం ఏకం కావాలి. మీరు అన్నట్టుగా నిజ నిజాలు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు వచ్చారు, కూర్చున్నారు, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు గురువు గారు అని అంటున్నారనంటే మీరు శివభక్తులు కాబట్టి మీకు హక్కు ఏముంటుందంటే, శివభక్తుడు ఒక నోటి ద్వారా కాకుండా ఆయన గారు ఒక హోమము, ఒక యాగము, ఒక భక్తితోను కూడా ఈరోజు నిజమైన అఘోరాలు కాశీలో కూర్చొని మహామహా యాగాలు చేసి లోకంలో లోక కళ్యాణాన్ని చేస్తూ ఉన్నారు. ఒక ఆయుధం పట్టుకున్న వాడే మీరు అన్నట్టుగా భక్తి అనేది కాదు కదమ్మా. నువ్వు చెప్పింది ఏంటి స్పష్టంగా, ఇప్పుడు నువ్వు మాట్లాడిన వర్షన్లో నేను ఉద్దేశపూర్వకంగా చేశాను, చాలామందికి ఈ ఉద్దేశాలు వెనకాల ఉన్న రహస్యం ఏందో తెలవాలి అన్నారు. కాబట్టి మిమ్మల్ని అంటే మీ యొక్క కమ్యూనిటీలో చాలామంది అర్ధనారీశ్వరి కమిటీలో, తర్వాత శివసత్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకముగా చాలా అలంకరించుకొని బోనాలు, తర్వాత వాళ్ళు అలంకరణ చేసుకొని కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయ వివరణలో మీరు ఏదైనా మాట్లాడితే మీరు వాళ్ళకి అనుకూలత స్థితిని తేవచ్చు, కానీ శివుడి విషయ వివరణలకి ముమ్మాటికి మీరు చేసింది లోక కళ్యాణం అన్న విషయాన్ని మాట్లాడితే కొంతమంది ఇప్పుడు అడగవచ్చు, మీరు అలా లోక కళ్యాణం అవుతుంది, తప్పుదోబడుతుందిగా, లాలా జలము నోట్లో నుంచి తీస్తుంది కదా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, శివుడి లింగాన్ని పూజిస్తున్నాం. ఇక్కడ మనం శివలింగాన్ని పూజిస్తున్నాం కాబట్టి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞని మీరు ఉద్దేశపూర్వకంగానే చూపించారని చెప్పడం చాలా. ఇప్పుడు మేము హెచ్చరిస్తున్నది కూడా ఏంటంటే అమ్మా, మిమ్మల్ని ఇలాంటి యొక్క ప్రచారాన్ని తీసుకెళ్ళకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనల్ని చూసి వేరే మతస్థులు నవ్వుకునే స్థితి రావచ్చు. అరే వీళ్ళకే ఓపిక లేదు, వీళ్ళకే అసలు వీళ్ళ పట్టు లేదు, సాంప్రదాయం మీద కొన్ని విలువలకు వీళ్ళు అనుకూలత స్థితి లేకుండా కొన్ని విషయ వివరాలు కోల్పోయేలా చేస్తున్నారని మీరు అంటున్నది. ఇంకో పాయింట్ ఏమన్నారంటే, మతోన్మాదులు చేస్తున్న కొన్ని ఈ అత్యాచారాలు, ఆడపిల్లలపై జరుగుతున్న అగత్యాలు, మానభంగాలు, ముఖ్యంగా గుడులపై మతోన్మాదులు తన్నుతూ రాళ్లతోని కొడుతూ మన యొక్క హిందువులలో ఈ బంధుత్వాన్ని ఐక్యతను లోపించేలా చేస్తున్నారు కదా, దాని ప్రయత్నం మీరు బలంగా చేస్తూ వస్తున్నారమ్మా. దానికి మేము ముమ్మాటికి కూడా ఆ విషయంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరిస్తాం. మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, మేము ఒక శివభక్తులం కాబట్టి మీలాగేంటంటే, ఇప్పుడు
నన్ను చాలా మంది ఏమంటారంటే కట్టర్ హిందూ అని అంటారు, ఎందుకంటే ఎక్కడ పోయినా రఫ్గా ఉంటాడు, కోపంగా మాట్లాడుతాడు అంటారు కూడా. మీరు వర్షన్ ఏందని అంటే అమ్మా పొలైట్ వేలో పోయారు, భక్తిని గెలవాలి. మీరు గెలిచిన దాన్ని చాలా మంది ఏమనుకుంటారు, ఈవిడ చూయించింది. ఇప్పుడు యథార్థవాది అమ్మ మీరు. ఇప్పుడు నేను ఇంతమంది దాంట్లో నేను ఫస్ట్ టైం మీతో కూర్చున్నాను, నేను ఎవరితో కూర్చోలేరు. చాలా మంది శివరుద్ర సాధుతో కూర్చోమంటే రారంటారు, ఎందుకు వచ్చిన గొడవ మాట్లాడమంటారు, చాలా మంది అంటారు. కాబట్టి మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఎందుకు పిలిచానంటే ఇక్కడ మళ్ళీ కూడా పరమశివుడి పేరు వచ్చిందనే మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు పరమశివుడిదో లేకపోతే దేవుడిది కాకుండా వేరే ఉద్దేశపూర్వకంగా ఉంటుంటమ్మా మేము రాకపోయే వాళ్ళం. ఎందుకంటే ఈరోజు మన హిందువులపై జరుగుతున్న ఈ చిన్న అఘాయిత్యాలంతా మనలో మనకే మనోభావాలు దెబ్బతినే పరిస్థితి రాకూడదు. మనమే వచ్చి నేను శివుడినని, మనమే వచ్చి నేను ఈ విధంగా ఉన్నానని చెప్పడం వల్ల వేరే వాళ్ళకి తక్కువ అంచనా స్థితిని పోకూడదు. మీరు మాకు మాట ఇవ్వాల్సిన అవసరం ఇది. కార్తీక మాసంలో ఈ రోజు పౌర్ణమి రేపు పొద్దున కాబట్టి మీరు మాట ఇవ్వాలి. పరమశివుడిని మేము అలాంటి విషయ వివరణ తీసుకెళ్ళమని ప్రేక్షకులకి మేము కూడా చెప్పేది ఏంటంటే క్షమాపణ చెప్పడం అనేది శివుడి తత్వం కాదు, ఓడిపోవడం అనేది శివుడి తత్వము కాదు. వెనక్కి జరుగుదాం మనం, కానీ ఒక్కసారి మళ్ళీ ముందుకు వచ్చి ఈసరి ఆ పంజా అవతల వ్యక్తి గుండెలకి ఎంతటి బలాన్ని ఇస్తుందని తెలుసుకోవాలి. అలానే మనలో మనం పంజాలు విసరడానికి జరుగుతలేవు ఇక్కడ. ఎందుకంటే ఎవరి భావాలని మనోభావాలను దెబ్బతీయకూడదు. ఎందుకంటే అమ్మ పశువులకి కూడా మనం ఇక్కడ రంగురంగుల బట్టలేసి గుడిలోకి తీసుకొస్తాం. కాబట్టి అందరి హిందువుల యొక్క మనస్సులని బాధించిన తరుణం ముఖ్యంగా కార్తీక మాసంలో వాళ్ళు ప్రత్యేకంగా శివలింగానికి అభిషేకాలు, కార్యక్రమాలు, దీపాలు దామోదర పూజలు చేయడంలో మిమ్మల్ని పర్టికులర్గా మాట్లాడడానికి కూడా కొంతమంది బురద చల్లే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఇంటర్వ్యూలు కార్తీక మాసం స్టార్ట్ అవ్వకముందు అప్పటి నుంచి ఉన్నాయి. అప్పుడువి వాళ్ళు కొన్ని కార్తీక మాసంలో 1-2 అంటే ఆ లింగం తీసే వీడియో తీసాను తప్ప అంతకుముందు ఆ చేసిన వీడియో వాళ్ళు అప్లోడ్ చేశారు, కార్తీక మాసంలో చేశారు. సో ఇలా వాళ్ళు అప్లోడ్ చేయడం వల్ల కార్తీక మాసం వచ్చింది. ఇప్పుడు నా మీద ఇలా అనమాట రూమర్స్. మీరు అలా చేయకూడదు. ఇక పైన చేయడం అనేది ఏంటంటే అమ్మా నేనేం చెప్తాంటే నాకు హ్యూజ్ రెస్పెక్ట్ అర్ధనారీశ్వరులు అంటే. నేను మొన్న ఒక అంటే గురుజీ గారు అట్లానే కాదు, కానీ నేను ఏమంటున్నానంటే సో ఇప్పుడు ఇలా తీస్తున్నారని నేను ఒప్పుకుంటున్నాను, ఇలా తీసాను. అదే చెప్పాను కదా 30 ఇంటర్వ్యూలో నేను 6 ఇంటర్వ్యూలో నేను శుభ్రంగా ఉండి నేను పవిత్రంగా ఉండి నేను తీసాను. దాని విలువ గురించి తెలుసు కాబట్టి నేను తీసాను. లేకపోతే అందరికీ తెలుసు ఆ మ్యాజిక్, కానీ ఎందుకు వచ్చి చేయరు, మనకి ఎందుకులే అంటారు. సో నేను ఒక్కదాని ముందుకు వచ్చి ఎందుకు ధైర్యం చేశాను ఇలాంటివి. సో శివలింగం ఒకటే నేను తీసి చూపించట్లేదు కదా, సో అన్ని చేసి చూపిస్తున్నా. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క లింగం తీస్తూ డబ్బులు తీసుకోవడం, బాబాని కూర్చోవడం, ఒక్కొక్క చోట ఏదో మాంత్రిక దయ్యాలు ఉన్నాయని బంధించడం, డబ్బులు తీసుకోవడము, అరటి పండులోనే దయ్యాలు బంధించాను అనడము, నిమ్మకాయలు లేపడము, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేస్తున్నారు.